ఎంతమంది అమ్మాయిలు చూసాం, కానీ తను స్పెషల్ రా. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే చేశారా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే అర్థమవుతుంది. వీడియో ఎందుకు చేశానంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది, అందుకే ఈరోజు అయితే చేసిన. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం వీటిలో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించాలని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకొని ఇలా ప్లస్ ఐకన్ కనపడుతుంది. ప్లస్ ఐకన్ మీద వచ్చేసి 9:16 కనపడుతుంది. ఈ 16 మీద క్లిక్ చేసుకోండి. 9:16 మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రియేట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇలా వచ్చేసేయండి. ఇలా క్రియేట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ప్లస్ ఐకన్ వచ్చేసి ఇలా మీడియా వచ్చేసేయండి. ఇక్కడ ఒక ఫోటో అనేది మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా ఇలా ఒక ఫోటో అనేది యాడ్ చేసుకుని ఇలా ఫింగర్స్తో ఇలా జూమ్ పెంచేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలాగే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంటుంది. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సేవ్ ఆప్షన్ అనేది వచ్చేసేయండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ కింద బిగ్ మార్క్ పాయింట్ సేక్ పాయింట్ ఇచ్చేసింటాను. ఇలా ఆ రెండు అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బిగ్ మార్క్ పాయింట్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది. సాంగ్ బిగ్ మార్క్ అనేది ఇలా వచ్చేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఇలా ఉంటుంది. ఇలా బిగ్ మార్క్తో ఇలా మీకు స్టార్టింగ్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది ఇలా వచ్చేసేయండి. ఇలా ఇక్కడ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇలా ఇమేజ్ కనపడుతుంది. మెయిన్ గ్రీన్ షేప్ ఇమేజ్ కనపడుతుంది. మెయిన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. 9:16 క్రాపింగ్ చేసుకున్నాను కదా, ఆ ఫోటో అనేది ఇక్కడ అనేది యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 6 millisecond దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీరు ఫొటోస్ అనేది ఏ ఫోల్డర్లోనో ఆ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో అనేది యాడ్ చేసేసి ఇలా జూమ్ అయినా పెంచుకోవచ్చు. ఇలా జూమ్ పెంచుకొని ఎక్స్ట్రా పని అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇలా మేము క్లిక్ చేసి 3 dots మీద చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా వచ్చేసి ఇలా ఫిల్ కంపోజిషన్ ఏరియా వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ మేము క్లిక్ చేసి 3 dots మీద చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇలా మెయిన్ క్లిక్ చేసి 3 dots మీద ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇలా 1/1 లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకన్ వచ్చేసి మీడియా వచ్చేసి నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఇలా మళ్ళీ ఇలా జూమ్ అయినా పెంచుకొని మళ్ళీ ఎక్స్ట్రా పని అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పని అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇలా 1/1 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకన్ తీసి మీడియా తీసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్. ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేశారా లేదా కొంచెం చెక్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ సేక్ ప్రైడ్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots కనపడుతుంది కదా, ఈ 3 dots క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ పాయింట్ ఓపెన్ చేసుకొని ఇలా ముందుకి స్క్రోల్ చేసేయండి. టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 6 millisecond దగ్గరకు వచ్చేసి మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది. పర్ఫెక్ట్. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఫొటోస్కి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. 1/1 ఫొటోస్కి అనేది అక్కడి నుంచి ఇప్పుడు టైం చెప్తున్నాం కదా, అక్కడి నుంచి అన్ని ఫొటోస్కి అనేది ఒకే యానిమేషన్లో ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్కి అనేది యానిమేషన్ అనేది ఇచ్చేసేయండి. స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే యానిమేషన్ ఎలా ఇవ్వాలో అర్థం కాదు. ఇలా స్కిప్ చేశారంటే ఇలా
కొంచెం అర్థమవుతుంది, కొంచెం అనేది అర్థం కాదు. ఇలా ఎండు దాకా అయితే చూడండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా ఎలా ఇస్తున్నానో మీకు అర్థమవుతుంది. కొంచెం స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ మేము క్లిక్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్. మళ్ళీ మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా పేస్ట్ చేసిన తర్వాత కొంచెం చెక్ చేసుకోండి, ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇచ్చినారో లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అనేది ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకున్నారో లేదో కొంచెం చెక్ చేసుకున్న తర్వాత ఇలా అన్ని ఫొటోస్కి పర్ఫెక్ట్గా ఇచ్చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ బేస్గా ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.